మాస్టర్స్ నమస్కారం. ఈరోజు 13వ రోజు అండి. సోపానాల్లో మదర్ మేరీ అడుగుతున్న ప్రశ్నలకు జవాబిస్తున్నారు. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాము. అంటే దీని అర్థం మా మేనత్తలు, మేనమామలు, పిన్నమ్మలు, పినతండ్రులు, కజిన్స్, తాతలు, అమ్మమ్మలు వీళ్ళంతా కూడా నాతో కర్మ సంబంధం ఉన్నవాళ్ళేనా? జవాబు సాధారణంగా అవుననే చెప్పాలి. అప్పుడప్పుడు మీరు అంతకుముందు మీ బృందంలో మీకు తెలియని కొత్త ఆత్మలతో జన్మిస్తుంటారు. అయితే మీరు చాలాసార్లు మీ ఆత్మీయులుగా, మీ దగ్గర కుటుంబ సభ్యులుగా ఉండే వాళ్ళతో భూమికి ప్రయాణించి ఉన్నారనవచ్చు. వీళ్ళల్లో కొందరితో మీకు పుణ్యకర్మ రుణమున్నందువల్ల అప్పటికప్పుడు మీకు వాళ్ళు మీ జీవితంలో సహాయం చేస్తారు. ఇతరులకు మీ వల్ల గత జన్మలో బాధ కలిగి ఉండవచ్చు కనుక వాళ్ళ మనస్తత్వంలో మార్పు వచ్చి ఉంటే తప్ప, లేకపోతే ఈ జన్మలో మీకు హాని చేయాలని వాళ్ళు ప్రయత్నించవచ్చు. మిగిలిన వాళ్ళు మీ పట్ల ప్రసన్నంగా ఉంటారు కానీ మీ సుఖ దుఃఖాలను వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు మీకు సహాయానికి రారు, ఆటంకం కలిగించరు. గత జన్మలో తమను బాధించిన వారి పట్ల తమలో ఏర్పడిన నెగిటివ్ ఫీలింగ్స్ని అధిగమించడం కోసం అందరూ పుడతారు. అయితే తరచు వాళ్ళ అపనమ్మకం, కోపం లేదా ద్వేషం లాంటి మౌలికమైన భావనలు అధిగమించలేరు. కనుక చాలామంది గత జన్మల్లో తమకు ఏర్పడి ఉన్న భావాలను బట్టి ప్రవర్తిస్తారు. ఉదాహరణకు 6 జన్మల క్రితం మీరు యుద్ధంలో పాల్గొని బాగా గాయపరిచిన వ్యక్తి ఇప్పుడు మీ కజిన్ మాండీగా వచ్చి ఉంటుంది. మాండీ మీకు పుట్టినప్పటి నుంచి తెలుసు, కానీ ఆమె పట్ల ఎప్పుడూ నిరాసక్తంగానే ఉంటుంది. బాల్యంలో ఆమె మీతో ఆడుకోవటానికి నిరాకరించింది. పెద్దయ్యాక బంధువులంతా కలిసినప్పుడు ఆమె మీతో దాదాపుగా ఎన్నడూ మాట్లాడదు. ఆమె చాలా మంచి మనసున్న వ్యక్తి కనుక ఆమె వల్ల మీకు నిజానికి ఎలాంటి హాని జరగదు. కానీ ఆమె అంతశ్చేతనలో మీరు గత జన్మలో తనకు హాని చేశారన్న జ్ఞాపకం మిగిలిపోయి ఉండి ఇప్పుడు కూడా ఏదైనా హాని చేస్తారేమో, మీ వల్ల తనకు జరుగుతుందేమోనన్న భావన ఆమెలో ఉంటుంది. అందుకే ఆమె మీతో హాయిగా మాట్లాడదు. భౌతికంగా మిమ్మల్ని దెబ్బ కొట్టి బదులు తీర్చుకునే కన్నా ఆమె మీ నుంచి దూరంగా ఉంటుంది. మీ ఆధ్యాత్మికంగా మరింత ఎదిగే కొద్దీ ఈ గత జన్మ ఒకటి మాండీతో మరింత ప్రేమగా, సహాయకారిగా ఉంటూ ఆ పాత పొరపాటును సవరించుకోవటం, లేదా రెండవది ప్రార్థన ద్వారా, ధ్యానం ద్వారా ఆమెకు ప్రేమ ప్రకంపనలు పంపి క్షమాపణ కోరుకోవటం. అంతేకాదు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి కర్మ ఉన్నా అదంతా శాశ్వతంగా సమసిపోవాలని కూడా మీరు కోరుకోవటం అవసరం. మాండి క్రమేణా మీతో అభిమానంగా, ఆప్యాయంగా మెలగటం మొదలు పెట్టడం మీరు గమనిస్తారు. తనలో వచ్చిన మార్పుకు కారణం ఆమెకే తెలియదు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి ప్రశ్నకు జవాబేంటో వెతుక్కుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.